హాయ్ అందరూ. ఎలా ఉన్నారు? మీకు తెలుసు నా పేరు నాగేంద్ర ప్రసాద్. రీసెంట్‌గా మనం గూడూరు ఆంజనేయ స్వామి జెండా పండగకి వెళ్ళామనమాట. చాలా చేశారు. నేను దాదాపు 6 ఇయర్స్ నుంచి సరౌండింగ్స్‌లో ఉంటున్నా. నాకు తెలీలా. నాకు ఈ ఇయరే తెలిసింది. కంపెనీలో ఒక బ్రదర్ చెప్పారు. ఇలా జెండా పండుగ ఉంటదన్నయ్య బాగుంటుందని చెప్పి. వెళ్ళాను. కానీ నిజంగా చెప్తున్నాను కదా! చాలా బాగుంది. ప్రతి సందులోనూ ప్రతిమ ఉంటదనమాట. చెప్తాం కదా! లైఫ్‌లో కొన్ని విషయాలు కంపల్సరీ చూడాలని చెప్పి. అలాంటి వాటిల్లో గూడూరు ఆంజనేయ స్వామి జెండా పండుగ ఒకటి. ప్రతి చోట ప్రసాదం పెట్టారు. అలా ప్రసాదం తీసుకొని తినుకుంటా, అలా చూసుకుంటా వెళ్ళాననమాట. ప్రతి సందులోనూ చిన్న సందు ఉండి, పెద్ద సందు ఉండి, ప్రతి సందులోనూ లైటింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి చోట వచ్చి ప్రతిమ నిలబెట్టారనమాట. చాలా బాగుంది. చాలా విషయాలున్నాయి. బుట్ట బొమ్మలున్నాయి. అమ్మవారి అవతారాలున్నాయి. ఆర్కెస్ట్రా ఉంది. డిస్కో లైటింగ్ ఉంది. అలా ఒక్కొక్క ప్రతిమ హైలైట్ అనమాట. సో, అన్నీ ఒకేసారి ఎందుకు? ఒకే వీడియోలో. ఒక్కొక్క సెగ్మెంట్ మీద ఒక్కొక్క వీడియో చేస్తాను. మనకు కూడా చెప్పుకోవడానికి ఉంటుంది. ఎలా అంటే ఒకటే టైం పెట్టుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, గబగబా చెప్పాలి నేను. సో, నేను నేను చూసిన ఫీలింగ్ మీకు తెలియాలి కదా! సో, యాక్చువల్‌గా నేనేమి ఒక కంటెంట్ రికార్డింగ్ కోసం అంతా వెళ్ళాను. జనరల్‌గా వెళ్ళాను. కానీ అక్కడికెళ్ళాక అనిపించింది. నాతో పాటు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి. సో, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మొబైల్‌లో ఛార్జింగ్ కూడా లేదు. ఉన్న ఛార్జింగ్‌లోనే అలా తీశాను వీడియోస్. సో, ఒక్కొక్క సెగ్మెంట్ మీద మీకు నేను వీడియో ఇస్తాను. లైక్ ఎలా అంటే బుట్ట బొమ్మల గురించి ఒక వీడియో అండ్ అఘోరాలు ఉన్నారనమాట. నేను ఫస్ట్ టైం చూశాను ఇక్కడ. ఎప్పుడో ఒకసారి చూసినట్టు గుర్తు. మళ్ళీ ఇక్కడ చూశాను. అఘోరాలో వచ్చి ఒక ఒక సెగ్మెంట్ ఉంది అక్కడ. సెక్షన్ దగ్గర పెట్టారు. చాలా చేశారు. అలాగే ఆర్కెస్ట్రా కానివ్వండి, లేదంటే డ్యాన్స్ కానివ్వండి, ప్రతిదీ ఓకేనా. మీకు ప్రతి విషయాన్ని పంచుకుంటాను. జనం చాలా వచ్చారు. ఫుల్ రష్ అనమాట. మీకు విషయం చెప్పాలంటే నేను దాదాపుగా ఉన్నాను అక్కడ నైట్ ఒక 2 ఎర్లీ మార్నింగ్ 2 వరకు కూడా ఉన్నాను. చాలామంది జనం ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోస్లో మనం గూడూరు ఆంజనేయ స్వామి జెండా పండుగ హిస్టరీ ఏంటి, ఈ ఇయర్లో ఏ టైంలో చేసుకుంటారు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.